మన తెలంగాణ బతికేంద్ర అంటే దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి అని చెప్పుకునేటోళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఆ కార్మికుల పరిస్థితి ఏమన్నా మారిందా అంటే ఇప్పుడే మేము కాశీపేట మైన్కి పోయి వచ్చినాం. ఎక్కడ చూసినా మేనేజ్మెంట్ దౌర్జన్యాలు. ఆనాడు బ్రిటిష్ కాలంలో ఎట్లయితే మన దేశం వాళ్ళను తక్కువ చేసి చూసిండ్రో అదే తరహాగా మేనేజ్మెంట్ చూస్తుందంటే బాధ అనిపిస్తూ ఉంది. ఆఖరికి మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించకుండా అత్యంత కర్కశంగా మేనేజ్మెంట్ వ్యవహారం చేస్తున్నది. నేను చెప్పిన పని చేస్తావా సస్తావా, లేకపోతే నీకు ఇలా అటెండెన్స్ అయ్యా కాడికి వచ్చినటువంటి పరిస్థితి. ఏమన్నా ఇంకొంచెం గట్టిగా బలంగా మాట్లాడితే షిఫ్ట్ మార్చుడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేసుడు. డెఫినెట్గా ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అలసత్వమే. సరైనటువంటి పని చేసేటటువంటి వాతావరణం ఉంటే మా సింగరేణి బిడ్డలు భూమిలోకెళ్ళి బొగ్గు కాదు బంగారం తీసుకొని బయటకు వస్తారు. మరి అంత కష్టపడే తత్వం ఉన్నటువంటి ఆ బిడ్డల్ని ఇట్లా మేనేజ్మెంట్ హింస పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మీరు జోక్యం చేసుకొని సింగరేణి సంస్థలో ఉన్నటువంటి డబ్బును దోచుకుంటున్నారు, కానీ సింగరేణి కార్మికుల యొక్క రక్షణ విషయంలో మాత్రం మీరు కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నారు.